తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నిక జరగనుంది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 100 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కౌన్సిలర్ బృందంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపాలిటీకి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా లోపలికి అనుమతించలేదు పోలీసులు. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు. ప్రశాంత్, మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీలో అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మున్సిపల్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ రోజు 11 గంటలకు ప్రభుత్వం అధికారికంగా అన్ని మున్సిపాలిటీలలో పెట్టిన సమయానికైతే పలు చోట్ల ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో మాత్రం హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి చెల్లచెదురు చేసే సమయంలో లాఠీని కూడా జులిపించేసి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికను సజావుగా సాగేందుకైతే పోలీసులు అటు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వివరాలు చూసినట్లయితే అటు మున్సిపాలిటీలో 16 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ 9 వార్డులు గెలిచింది. ఇటు కాంగ్రెస్ 7 వార్డులు గెలిచింది. దీంతో అటు చైర్మన్ ఎన్నిక బీఆర్ఎస్ మాదే అంటూ కూడా అటు చెప్పిన సమయంలో ఇటు ఎక్స్పిషో ఓట్లు ఏదైతే అటు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అదేవిధంగా స్థానిక ఎంపీ కడియం కావ్య ఇద్దరు కూడా అక్కడ ఎన్రోల్ చేసుకోవడంతో అయితే అటు కాంగ్రెస్ నెంబర్ కూడా 9కి చేరడంతో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇరు వర్గాలకు సమబలం ఉన్న ప్రశాంత్, మరి మొత్తానికి చూసుకుంటే కాంగ్రెస్ కార్యకర్త పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే పోలీస్ కార్యకర్తలకు మధ్య అయితే తోపులాట జరుగుతుంది. మరి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా లోపలికి అనుమతించలేదు. ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. అక్కడ చర్చ ఎలా నడుస్తుందో, గొడవలు ఎలా జరుగుతున్నాయో, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ సైడ్ డిమాండ్ ఏంటి అసలు? అంటే ఆ బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి వాళ్ళు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు ఒకరిపై ఒకరు తోపులాట చేసుకోవడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి చేసి అటు దయాకర్ రావును అదుపులోకి తీసుకొని పక్క అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్ఎస్ఎస్లో మనం చూస్తున్నాం తొర్రూరు మున్సిపాలిటీలో అయితే హైటెన్షన్ వాతావరణం నెలకొన్న దృశ్యాలు చూస్తున్నాం. తొర్రూరు మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నిక జరగనుంది. ఇక ఈ క్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొన్న దృశ్యాలు చూస్తున్నాం. సుమారు 100 మంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కౌన్సిలర్ బృందంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపాలిటీకి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక దీంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట అయితే జరుగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా లోపలికి అనుమతించలేదు పోలీసులు. అదే ప్లేస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ప్రశాంత్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం ఇంకా అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్లోకి వెళ్లేందుకు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు యత్నిస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? చైర్మన్ ఎన్నిక సమయంలో మాత్రం టీఆర్ఎస్ పార్టీగా మ్యాజిక్ ఫిగర్ చైర్మన్ గిరి దక్కించుకునే ప్రయత్నం చేయడంతో అయితే నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నేతలు చేపట్టారు. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ దారిలో వేసే అవకాశం కోసము వాయిదా కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఇది అనైతికము అప్రజాస్వామిక అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ కౌన్సిలర్లను మభ్యపెట్టి ప్రలోభాలకు గురి చేసినా కూడా లోపలికి అవకాశం కల్పించి చెప్పడంతో అవకాశం లేకపోతే పోలీసులు అదుపులోకి తీసుకొని బయటికి పంపించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు బాయికి దిగడంతో అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చూస్తుంది. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు తీవ్రపాట కావడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడ నుంచి లాఠీ జులిపించి మరీ చెదరగొట్టారు. ప్రస్తుతానికైతే అక్కడ తీవ్ర ఆందోళన కొనసాగుతుంది. అటు తొలుత ఇప్పుడు 11:25 నిమిషాలకు మొదట కౌన్సిలర్లను అందరినీ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సభ్యులుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశాక పూర్తి సభ్యులు ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాక చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ క్రమంలో పరోక్ష పద్ధతిలో అంటే ఎవరైతే అభ్యర్థిని బలపరిచి చేతులు ఎత్తుతారో ఆ పద్ధతిలో చైర్మన్ ఎన్నికను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే టై అయిన క్రమంలో టాస్ లేదా వాయిదా వేసి మరో రోజు అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. సోని, అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ 7 సీట్లు ప్లస్ 2 ఎక్స్ అఫీషియో తోటి 9 స్థానాలు మాకు కూడా ఉన్నాయి. మేము కూడా చైర్మన్ అవుతామంటూ కూడా కాంగ్రెస్ అధికార పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగడంతో అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు తోపులాట చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అటు దయాకర్ రావును కూడా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ కూడా నెట్టివేశారు కాంగ్రెస్ శ్రేణులు. అటు దీంతో అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సోని, ప్రస్తుతానికైతే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య అయితే తీవ్ర తోపులాట కొనసాగుతుంది. సోని, మరి ప్రత్యేకించి వాళ్ళ డిమాండ్ ఏంటి, ఏమంటున్నారు? గొడవ అయితే సద్దు మనగట్లేదు, ఇంకా జరుగుతూనే ఉంది కదా, ఏంటి దీనికి సంబంధించి? ఎస్ సోని, అంటే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నది మాకు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటును ఎన్రోల్ చేసుకున్నప్పటికీ కూడా మాకు అవకాశం ఇవ్వకుండా స్థానిక ఓటు లేదనే నేపంతో తొలగించడాన్ని నిరసిస్తూ అటు బీఆర్ఎస్ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే ఎక్స్ అఫీషియో ఏదైతే స్థానిక ఎంపీ ఎమ్మెల్యేకు ఇచ్చిన అవకాశమే ఎమ్మెల్సీలకు మరియు రాజ్యసభ ఎంపీలకు కూడా ఇస్తేనే ఇది ప్రజాస్వామ్యం అనబడుతుందని అటు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ అటు అధికార కాంగ్రెస్ పార్టీ కోరంలో మెజారిటీ సభ్యులు ఉన్నప్పుడే అది చెల్లుతుంది తప్ప మెజారిటీ లేనప్పుడు చెల్లదు. కాబట్టి మాకు కాంగ్రెస్ కు కూడా 9 ఎక్స్ అఫీషియో 2 కలుపుకొని 9 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ హంగు వచ్చింది. హంగులో ఖచ్చితంగా మాకు అధికార పార్టీకి అవకాశం కల్పించాలనేది వాళ్ళు చెప్తున్న మాట. దీంతో అయితే ఇరు వర్గాలు అయితే అటు ఆందోళన పాట పడుతున్నారు. ఇది అధికారులు సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్ ఎన్నికకు వైస్ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చాక పరోక్ష పద్ధతి కాబట్టికే అక్కడ ఏమైనా అవకతవకలు జరుగుతాయా, లేదంటే రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలకు సంబంధించిన వారు ఆ 9-9 కనుక చేయలేకపోతే టై అవుతుంది. టై అయిన సమయంలో అధికారులు వాయిదా వేస్తారా లేదంటే టాస్ వేస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. సోని, ప్రస్తుతానికైతే మొత్తానికి ముఖ్యంగా చూసుకుంటే ఈ రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తలకు ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు, అలాగే దీనికి సంబంధించి డీసీపీ కాంబల బందోబస్తు చర్యలపై ఏం చెప్పారు?
ఎస్ సోని, అంటే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో అటు తొర్రూరు మున్సిపాలిటీ వద్దనైతే బిఎన్ఎస్ 163 అమల్లో ఉంది. ఇటు ఎవరు కూడా 100 మీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్ళడానికి రావద్దు, గుమికూడు కూడా ఉండద్దు. అటు పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఇటు రెండు పార్టీలు గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనైతికంగా అన్ని పార్టీలను తీసుకొని ఎమ్మెల్యేలను కావచ్చు, కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తీసుకొని మేయర్లు, చైర్మన్లను అయ్యాయో అదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అవలంబిస్తున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ ఇదే పరిస్థితిని అవలంబించింది కాబట్టి మేము వారు చెప్పిన బాటలోనే వారికి అదే బాటలోనే సమాధానం చెప్తున్నామంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఇరు వర్గాలు చెప్తుండడంతో అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. అయితే ఏదేమైనా ప్రజాస్వామ్యంలో ఆ మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన రాజకీయ పార్టీలు గతంలో అలాంటి ఆనవాయితీలకు చరమగీతం పాడడంతో ఈసారి కొత్తగా ఈ యొక్క విధానాన్ని గత పార్టీలు తీసుకురావడంతో మేము కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు మాత్రము బాహాబాయికి దిగడంతో అయితే ఈ హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది ఈశ్వని. మొత్తానికి వివాదం అయితే రాష్ట్ర స్థాయిలో రాజకీయ ప్రభావంపై చూపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఎన్నికల నియమాలు ఉల్లంఘించి జరిగిందనే దానిపై విచారణ ఉందా, అండ్ నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, పోలీసులు లాఠీచార్జ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అక్కడ కాంగ్రెస్ వాళ్ళపై? ఎస్లోనే ఇరు వర్గాలను చెదరగొట్టే క్రమంలో కొంత పోలీసులు లాఠీని జులిపించి మరి అక్కడి నుంచి చెల్లాచెదురు చేస్తున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను. అయితే ఇప్పటికే అటు కోర్టుల పైన మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో అటు మాకు రాజ్యసభ ఎంపీ స్థానం మాకు వస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు నిన్ననే ప్రకటించాడు. ఈ రోజు అటు కోర్టులు గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అమలు చేస్తున్నాము. గతంలో స్థానిక ఓటర్ అయి ఉంటేనే ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అక్కడ ఓటు వేయడానికి ఉంటుంది, అక్కడ స్థానికంగా ఓటర్ కాకపోతే అవి చెల్లవు అని గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏదైతే ఉందో ఆ గైడ్ లైన్స్ ను పాటించే మేము రాజ్యసభ ఎంపీ అయిన వద్దిరాజు రవిచంద్ర ఓటును ఇక్కడ నుంచి తొలగించామని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. అయితే దాని విషయంలో మేము కోర్టుకు వెళ్ళాము, కోర్టులో పెండింగ్ ఉండగా ఇక్కడ అనైతికంగా ఎన్నిక జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నారు. అయితే ఆ ఎన్నిక అనేది ఆ రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే మేము కొనసాగిస్తున్నామని అటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సభ్యుల ప్రమాణ స్వీకారం అయితే కొనసాగుతుంది. అనంతరము నోటిఫికేషన్ వచ్చాక ఏ విధమైనటువంటి కొత్త అలిగేషన్స్ వస్తాయి అనేది మళ్ళీ వేచి చూడాలి. ప్రశాంత్ అలాగే హోల్డ్లో ఉండండి మీరు. నెక్స్ట్ మనం హిమబిందు గారిని అడిగి తెలుసుకుందాం. హిమబిందు గారు, మనం మొత్తానికి చూసుకుంటే తొర్రూరు మున్సిపాలిటీలో అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం అయితే ఎన్నిక జరగనుంది. అలాగే అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫర్దర్గా? మొత్తానికి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇక సుమారు అయితే మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం ఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. సోని, సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తుగా కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఒక మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ కూడా 200 మీటర్ల దూరంలో 144 సెక్షన్ అయితే కూడా అమలు చేస్తున్నారు. సో బీఆర్ఎస్ ఇప్పటికే కూడా కౌన్సిలర్ బృందంతో కూడా మాజీ మంత్రి దయాకర్ రావు అక్కడికి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా మున్సిపాలిటీకి చేరుకున్నారు. సో మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. బట్ ఆయన్ని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మొత్తానికి కూడా అందరూ నిలువరించారు. పోలీసులు ఎవరిని కూడా లోపలికైతే అనుమతించలేదు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. పెద్దగా కూడా అంటే స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం, ఎక్కువగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా అక్కడ తోపులాట, వాగ్వాదం జరుగుతున్న విజువల్స్ మనం ఐనిస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట అయితే జరిగింది. ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా లోపలికైతే అనుమతించలేదు పోలీసులు. సో బీఆర్ఎస్ శ్రేణులపైన కూడా అక్కడ లాఠీ చార్జ్ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సో తొర్రూరుకి ఇంకా అదనపు బలగాలను కూడా మోహరించే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు. Hadi